నీళ్ళు కూడా ఏంటి అంత కొన్ని నీళ్ళు బొంగు చెక్కిస్తాను అల్లా అన్నట్టు ఇంకోటి ఎక్కడెక్కడైతే అనుకున్నామో అన్ని లైన్లు మీరు దగ్గరుండి కచ్చా ట్రైన్లు తీసేసి ఎగ్జిట్ మనం అనుకున్న ప్లాన్ అలా 24 గంటలు తాగునీరు ఇచ్చేటువంటి ఈ యొక్క పథకాన్ని కూడా నాశనం చేశారు. మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ ఉన్న ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి తాగడానికి నీళ్లు 24 గంటలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. అంతవరకు తాత్కాలికంగా ఏమేమి పనులు చేయాలని చెప్పి సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రావెల్ రోడ్స్ కానీ కచ్చా డ్రైన్లు కానీ అదే రకంగా తాగడానికి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దిశ నిర్దేశం మన కమిషనర్కి మున్సిపాలిటీకి చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పేదల పాలిట పెన్నిధని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఫోన్ చేస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెడితే తట్టుకోలేకపోయి ఆ అన్నా క్యాంటీన్ తొలగించారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదటిగా మెగా డిఎస్సితో చదువుకున్నటువంటి పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి 10,000 పోస్టులకు రిలీజ్ చేయడం జరిగింది. రెండవది పెన్షన్లు 4,000 రూపాయలు. వాలంటీర్లు లేకుండానే సచివాలయంలో ఉద్యోగస్తులతోటే ఒకటే రోజున 100% పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిదీ ఒక నిర్దేశితమైన సమయాన్ని పెట్టుకొని ఆర్థిక కష్టాలు, డబ్బులు లేవు, ఖజానాని దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.